ఇక్కడున్న మగాళ్ళందరి వాచీలు తీసి దీనిలో వేయండి. ఆడవాళ్లు కళ్ళు మూసుకొని ఇందులో ఒక వాచీని తీస్తారు. ఆ వాచీ ఎవరిదైతే వాళ్ళతో కలిసి డాన్స్ చేస్తారు. ఈ వాచ్ ఎవరిది? ఆ వాచినా ఇంకెవరిది? మా ఋషి బాబుది. ఇది కన్ఫర్మ్ మా ఋషి బాబుదే. బాబు వెళ్ళండి బాబు, డాన్స్ చేయండి. వద్దులేండి బాబు, మీ వాచ్ మీరు తీసుకోండి. ఋషి గారు ఓకే, లాస్ట్ లో చేద్దాంలేండి. ఓకే, ఇప్పుడు వేడిగా ఉంది కదా చెంచా. నెక్స్ట్ పార్టిసిపెంట్ ఈస్ సౌదామిని గారు. మీరు వచ్చి వాచ్ తీయండి ప్లీజ్ ప్లీజ్. లేదులేమ్మా, నన్ను వదిలేయండి, మీరు కానివ్వండి. లేదు 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 లేదు, అలా అంటే అస్సలు కుదరదు. మీరు రావాల్సిందే, తీయాల్సిందే, డాన్స్ చేయాల్సిందే. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్ట. అయ్యో లేదంటీ, ప్లీజ్ ఆంటీ. రావాలి తీయాలి, రావాలి తీయాలి, రావాలి తీయాలి. ఒక్క వాచ్ ప్లీజ్ 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 ప్లీజ్. ఒకటి ప్లీజ్. తీస్తున్నా ఒకటి తీయండి. బాబోయ్, పొరపాటున ఈవిడ గారికి విరంచి గారి వాచ్ వచ్చిందనుకో, అప్పుడు ఏంటి పరిస్థితి? ఇది విరంచి అంకుల్ వాచ్. అంకుల్ రండి 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 రండి, రావాలి అంకుల్ రావాలి. గంగని చూస్తే గౌరికి మంట, గౌరిని చూస్తే గంగతో తంట. ఎట్టా చెప్పయ్యా బ్రహ్మయ్యా బ్రహ్మయ్యా, నువ్వైనా చెప్పయ్యా. గంగని చూస్తే గౌరికి మంట, గౌరిని చూస్తే గంగతో తంట. ఎట్టా చెప్పయ్యా బ్రహ్మయ్యా బ్రహ్మయ్యా, నువ్వైనా చెప్పయ్యా. మమతను పంచే గౌరమ్మ తల్లి శివుడిలో సగమయ్యా, అర్ధ శరీరం తనదయ్యా. తలపై చల్లని గంగమ్మ లేక శివుడే లేడయ్యా, భవునికి తాపం తీరదయ్యా. తను ఒకరైతే మనసింకొకరు, బొమ్మొకరైతే బొరుసింకొకరు. భామలేమో వేరయ్యా, ప్రేమ ఒక్కటేనయ్యా. రుక్మిణికిస్తే భామకి కోపం, భామకి పెడితే రుక్మిణి తాపం. తీరేదెట్టయ్యా బ్రహ్మయ్యా బ్రహ్మయ్యా, నువ్వైనా చెప్పయ్యా. బాబోయ్, కలలోనే ఈ రేంజ్ లో దుమ్ము దులిపేశారంటే ఇక నిజంగా అయితే రచ్చరచ్చనేమో. పాపం విరంచి గారి పరిస్థితి ఏంటో. నెక్స్ట్ ఈస్ అమలత. నువ్వే రాతా తీ. మేడం తీయండి మేడం. చూడద్దు. ఏమండి దేవుడా, పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు. ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు, నగా నట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు. మనకు మళ్ళీ ఎవరు ఉన్నారు, ఉసూరట్టు ఇలా ఎన్నాళ్ళు. మన బతుకేమో ఇట్టా తగలబడింది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. పకాళ్ల పాడుగోల పట్టించుకోవద్దే, పొరుగింటి పుల్ల కూర తెగమెచ్చుకోవద్దే. నెత్తిని పెట్టుకు చూసే మొగుడు నీకు ఉన్నాడే, అందని పళ్లకు అర్రులు చాచి అల్లరి పడొద్దే. మనకి లేక అదో ఏడుపా, పరులకుంటే మరో ఏడుపా. ఎందుకే
ఇట్టా రోజు మెదడు తింటావు, ఇంటి పుట్టంతా వీధిని పెట్టుకుంటావు. ఓకే 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 చెంచా. ఆ, నెక్స్ట్ పార్టిసిపెంట్ ఈస్ ఫ్రెండ్. ఆ, రండి రండి రండి. తీయండి. తీయండి మేడం. ఆ, ఇది మాయిందే. ఏమండి రండి. రండి. నీ కౌగిలిలో తలదాచి నీ చేతులలో కనుమూసి జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను అందని నీ కౌగిలిలో తలదాచి. చెంచా. నెక్స్ట్ ఈస్ నెక్స్ట్ ఎవరు లేరండి. ఇక మిగిలింది నేను, మా సంజన మేడం. ఆ. మేడం మొదలు పెడదామా? ఇదేం కర్మరా దేవుడా. దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే, నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే. ఓ దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే, నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే. ఓ కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లో నీ అందం, తాజ్ మహల్ కైనా ఉందా నీ నగవుల్లో నీ చందం, నా ఊపిరి చిరునామా నువ్వే. దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే. మనసు నిన్ను చూస్తూనే నన్ను మరచిపోయిందే, మాటైనా వినకుండా నిన్ను చేరమంటుందే. నా మనసు నిన్ను చూస్తూనే నన్ను మరచిపోయిందే, మాటైనా వినకుండా నిన్ను చేరమంటుందే. నిన్ను మేఘాన ఒక బొమ్మగా దించగా నే మలిచాను హరివిల్లు నే కుంచెగా, ఈ చిరుగాలితో చెప్పనా. ఓకే 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 ఇప్పుడు అద్దరిపోయే స్పెషల్ పర్ఫార్మెన్స్. చైత్ర రారా. మెగా ప్లీజ్ చైత్ర రా. ఆంటీ మీరైనా చెప్పండి ప్లీజ్. చైత్ర రా. మెగా రా. నువ్వు రా రా రా. సాంగ్. చందమామ ఒకటి సరదాగా
about a girl who's a ragamuffin fool. Her eyes like a diamond, smiles like a rainbow. She's an angel, gonna take her to the top. Come on, everybody, let me just tell ya about a girl who's a ragamuffin fool. Her eyes like a diamond, smiles like a rainbow. She's an angel, gonna take her to the top. What? మేఘమే ఆ మేఘమే కన్ను కొట్టిని నన్ను చూసి చూసి అందమే నన్ను కోరిని ఉండాలని నాతో కలిసి మెలిసి నా అడుగులలోన మరుమల్లెలు పూసి నా నవ్వులలోన సిరి మువ్వలు ఎగసి వరదల్లే ఎప్పడం పొంగుతున్న పూలవాన ఎవరు ఆ ముద్దు గుమ్మని నడిచే బాబు బొమ్మని వస్తానని ముద్దు పెడతానని మన ప్రేమ మీద ఒట్టేసి చెప్పాం. అందుకే నువ్వు ఖచ్చితంగా వస్తావనే నమ్మకంతో ఉన్నాను. ఎప్పుడొస్తావు? అసలు ఎక్కడున్నావు బొట్టుబొమ్మ నువ్వు? బుట్టబొమ్మ, ఏయ్ మస్తు గుర్తుపట్టినావులే. అవు ఇంత కరెక్ట్గా ఎట్లా గుర్తుపట్టినావు? మొదటిసారి నన్ను తాకినప్పుడు నా బుట్టబొమ్మ చేతి స్పర్శని గుర్తుపట్టకుండా ఎలా ఉంటాను? రిషి, మేఘమాలగా నిన్ను నేను చాలాసార్లు తాకుంటాను. కానీ అప్పుడెప్పుడు నీలో కలగని ఈ అనుభూతి బుట్టబొమ్మగా తాకేసరికి మాత్రం కలుగుతుంది. ఓ తెలియని కొత్త ప్రపంచంలోనికి వెళ్తున్నావు. బహుశా ఇదేనేమో ప్రేమలో ఉన్న మ్యాజిక్ అంటే. బుట్టబొమ్మ, ఈరోజు నువ్వు ఖచ్చితంగా వస్తావని నాకు తెలుసు. ఎందుకంటే ప్రేమంటే నీ దృష్టిలో ప్రాణం. ఆ ప్రాణం మీద ఒట్టేసి చెప్పావన్న నమ్మకం. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా లైఫ్లో ఇది మర్చిపోలేని రోజు. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న నా బుట్టబొమ్మని ఈరోజు చూడబోతున్నాను. హలో హలో, జరాగు. ఏంది, నీకు నువ్వే డిసైడ్ అయిపోయి ఫుల్ ఖుష్ అయిపోతున్నావు? నేను కనిపిస్తానని నీకు చెప్పినానా? ఇందులో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు వచ్చావంటే కనిపిస్తావని అర్థం కదా. అస్సలు కాదు హీరో, నేను నీకు ముద్దు పెడతానని మాత్రమే చెప్పినా, కనిపిస్తానని చెప్పలే. నువ్వు భలే విచిత్రంగా మాట్లాడుతున్నావు బొట్టుబొమ్మ. నిన్నెప్పుడెప్పుడు చూద్దామని ఎదురు చూస్తున్నవాణ్ణి. నువ్వు కళ్ళు మూసినంత మాత్రాన చూడకుండా ఆగుతానే ఏంటి? ఆగాలి హీరో, ఎందుకంటే నువ్వు అడగకుండానే నీకు ముద్దు పెట్టనీకొచ్చినా. గట్లనే నువ్వు అడగకుండానే నీకు కనిపించనీకి వస్తా. గప్పుడు దాకా నువ్వు సప్పుడు సేకుండా ఉండాలే. గట్ల కాకుండా చూడు నీకి హుషార్లికలు చేసినావనుకో, చూసుడు ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి అవుతుంది జీవితంలో నీకు కనిపించా. నువ్వు ఎప్పుడెప్పుడు కనిపిస్తావో అని ఎదురు చూశాను. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చినా నేను నిన్ను చూడకుండా ఇలా కండిషన్స్ పెడుతున్నావు. కొంచెం బాధగా ఉన్నా నీ ఇష్టాన్ని కాదనలేను.
సరే బుట్టబొమ్మ. దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన షాజహాన్ తిరిగొచ్చిన తాజ్మహల్ రాసిచ్చిన ఇప్పుడు ఈ సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదలా మనసంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే మనసంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే. వెన్నెలా చూడు నన్నెలా ఎంత హాయిగా ఉంది ఈ దినం నమ్మవా నన్ను నమ్మవా చేతి కందుతూ ఉంది ఆకాశం ఇప్పుడే పుట్టినట్టుగా ఎంత బుజ్జిగా ఉంది భూతలం ఎప్పుడు ముందరెప్పుడు చూడలేదిలా దీని బాలకం ప్రేమస్తే ఇంతేనేమో నా సహం అంటుందేమో వంగి వంగి ఉదయం నుంచి నేను మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తోంది. మీతో మళ్ళీ మాటలు కలపాలనో లేక సరదాగా మాట్లాడాలనో కాదు, ఒక సీరియస్ విషయం గురించి మీతో మాట్లాడాలని. అందరిలోకి వచ్చి అందరితో కలిసి ఆనందంగా పండుగ జరుపుకునే అదృష్టం నాకు లేదు. వస్తే ఎలాంటి అవమానాలు పడాల్సి వస్తుందో నాకు తెలుసు. ఉదయం నుంచి పడుతూనే ఉన్నాను, అది మీరు కూడా చూశారు. అవమానపడతానని తెలిసి కూడా నేనెందుకు వచ్చానో తెలుసా? మీతో మాట్లాడడం కోసం, కేవలం మీతో మాట్లాడడం కోసం మాత్రమే. అసలు నువ్వు ఏ విషయం గురించి నాతో సీరియస్ గా మాట్లాడాలనుకుంటున్నావో నాకేం అర్థం కావట్లేదు సౌదామిని. చైత్ర పెళ్లి విషయం గురించి. దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడేదేముంది సౌదా? మంచి సంబంధం చూడండి, ఎంత ఖర్చైనా సరే గ్రాండ్ గా పెళ్లి జరిపిద్దాం. ఎక్కడికి వెళ్ళినా
కట్నం కంటే ముందు కన్న తండ్రి గురించి అడుగుతున్నారండి అందరూ. మొన్నొకళ్ళైతే కన్న తండ్రి పేరు చెప్పడానికి ఇష్టపడలేదంటే దాన్ని బట్టే అర్థమవుతుంది మీ కుటుంబం ఎలాంటిదోనని చాలా నీచంగా మాట్లాడారు. ఆ రోజు జరిగిన అవమానం నుంచి ఇంకా బయటికి రాలేదు తెలుసా. అలాంటి వెధవల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వదిలేసవుతా. ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని అందుకు ఇష్టపడిన కుటుంబాన్ని, నచ్చిన వ్యక్తిని చూడు. కట్నం ఎంత అడిగినా పర్వాలేదు, ఇచ్చి చేద్దాం. ఒకవేళ అలాంటి వాళ్ళు దొరక్కపోతే? దొరుకుతారు సౌదామిని. అదే దొరక్కపోతే ఏంటి పరిస్థితి అని. అయ్యా చందురుడా, అక్షరాల అర్జునుడా, చిట్టి చిలుకే చిన్ని పలుకే నేర్చింది మా ఇంటనే.